గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకోసం ఒక అండర్ రేటెడ్ మాస్టర్ పీస్ అయిన తుంబాడ్ అనే ఒక మరాఠీ మూవీని తీసుకొచ్చాను. ఈ మూవీలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయే ముందు ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకుందాం. సో ఈ తుంబాడ్ అనే మూవీ 2018లో రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ అంతా 2015లోనే కంప్లీట్ చేశారు. కానీ మూవీలో మంచి స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్స్ట్రా 3 years వెయిట్ చేశారు. అంటే కంప్లీట్ గా 6 years తీసుకున్నారు మూవీ కంప్లీట్ చేయడానికి. ఈ మూవీని 5 crores బడ్జెట్ తో తీశారు. ఈ మూవీ ఫ్లాప్ అయినా కానీ ఇది ఒక మాస్టర్ పీస్ మూవీ. అయితే ఈ మూవీలో కనిపించే ప్రతి ఒక్క లొకేషన్ ఏ మనిషి కూడా 100 years నుండి లేని ప్లేసెస్ లో షూట్ చేశారు. ఇక ఈ మూవీలో రెయిన్ ఎఫెక్ట్ కోసం అయితే ఆర్టిఫిషియల్ రెయిన్ క్రియేట్ చేయకుండా ఓన్లీ రెయినీ సీజన్లో మాత్రమే షూట్ చేశారు. ఇవి కాకుండా ఇంకా మీకేమైనా ఈ మూవీ గురించి తెలిసిన ఫ్యాక్ట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ని నింపేయండి. ఇక మూవీలోకి వెళ్ళిపోతే ఇక్కడ తుంబాడ్ అంటే ఒక గ్రామం. ఈ గ్రామం శాపానికి గురవడం వల్ల అక్కడ ఆగకుండా 1 year నుండి వర్షాలు పడుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఈ గ్రామం ఎందుకు శపించబడిందో తెలుసుకుందాం. పూర్తీదేవి అంతులేని ధనం ధాన్యం ఉన్న ఒక దేవత. ఈ భూమి కూడా తన కడుపులో నుండి పుట్టింది. ఈ భూమి పుట్టినప్పుడు తన కడుపులో నుండి 1600 కోట్ల దేవతలు పుడతారు. అయితే అన్ని సంతానాల కన్నా తన మొదటి సంతానాన్ని దేవి ఎక్కువగా ప్రేమించేది. అతని పేరే హస్తర్. మనం ఎన్ని గ్రంథాల్లో వెతికినా ఈ పేరు ఎక్కడా కనిపించదు. ఎందుకంటే హస్తర్ దేవి యొక్క ధనం ధాన్యాలని సొంతం చేసుకోవాలని చూస్తాడు. అలా బంగారాన్ని మొత్తం సొంతం చేసుకుంటాడు. కానీ ధాన్యాన్ని సొంతం చేసుకునేటప్పుడు మిగిలిన దేవతలు అందరూ కలిసి హస్తర్ పైన దాడి చేస్తారు. అప్పుడు ఆ దేవత హస్తర్ని కాపాడి తన కడుపులో దాచుకుంటుంది. అలా కాపాడే ముందు ఒక నిబంధనని విధిస్తుంది. హస్తర్ని ఎవరు కలవరు అని, అందరూ అతని పేరుని కూడా మర్చిపోతారు అని మిగిలిన దేవతలకు దేవి సర్ది చెప్తుంది. అలా హస్తర్ దేవి కడుపులోనే నిద్రపోతూ ఉంటాడు. అలా ఎన్నో యుగాలు గడిచిన తరువాత కొంతమంది పూర్వీకులు కలిసి హస్తర్కి గుడి కడతారు. అప్పటి నుండి మిగిలిన దేవతల ఆగ్రహం వర్షం రూపంలో తుంబాడ్లో కురుస్తూనే ఉంటుంది. ఇది 1918లో మొదలవుతుంది. తుంబాడ్లో ఒక సర్కార్ ఉంటారు. ఆ సర్కార్ దగ్గరే ఒక అమ్మాయి అతని కింద పని చేస్తూ అతనికి ఉంపుడు గత్తిగా ఉంటుంది. సర్కార్కి వయసు అయిపోవడం వల్ల సర్కార్ వాళ్ళ అమ్మని కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆ ముసలావిడిని చూసుకుంటూ ఉంటుంది. ఆ ముసలావిడ శాపానికి గురి అయ్యి ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది. ఇఫ్ నిద్ర లేస్తే ఆకలి ఆకలి అని అరుస్తూనే ఉంటుంది. ఆ సర్కార్ ఇంట్లో నిధి ఉంటుంది. ఆ నిధి ఉన్న విషయం కేవలం ఆ ముసలావిడికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఆ అమ్మాయికి 2 పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తుంబాడ్లో ఉన్న నిధి కోసం తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళమ్మ ఆ ముసలావిడ దగ్గరకు వెళ్ళనివ్వకుండా వాళ్ళకి అడ్డుపడుతుంది. ఎందుకంటే ఆ ముసలావిడ చాలా భయంకరంగా ఉంటుంది. అలా సర్కార్ కొన్ని రోజులకు చనిపోతాడు. ఇక వీళ్ళకి ఎటువంటి ఆధారం ఉండదు కాబట్టి ఆ ఊరిని వదిలి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. కానీ ఆ టైంలోనే తన 2 కొడుకుల్లో ఒక బాబు ప్రమాదానికి గురి అవుతాడు. ఇక ఏం చేయాలో తెలియక ఆ ముసలావిడ లేస్తే తనకు ఆహారం పెట్టమని తన పెద్ద కొడుకు అయిన వినాయక్కి చెప్పి గాయపడిన అబ్బాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. అదే టైంలో ఆ ముసలావిడ నిద్రలేస్తుంది. లేచి లేవగానే ఆకలి ఆకలి అని అరుస్తూ ఉంటుంది. ఇంట్లో ఆ ముసలావిడకి పెట్టడానికి ఏమీ ఉండదు. ఆ ముసలావిడని నిద్రపుచ్చడానికి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో వినాయక్కి గుర్తు ఉండదు. వాళ్ళమ్మ ఏం చెప్పిందో అని ఆలోచించే లోపే ఆ ముసలావిడ వినాయక్కి సంకెళ్ళు వేసి గుంజుకొని వెళ్తుంది. అప్పుడు వినాయక్ చాలా భయపడతాడు. ఆ ముసలావిడ వినాయక్ని చంపబోతుండగా సడన్ గా అమ్మ చెప్పింది గుర్తొచ్చి ముసలి నిద్రపో, లేదంటే హస్తర్ వస్తున్నాడు అని చెప్పి అక్కడి నుండి తప్పించుకుంటాడు. నిజానికి ఈ ముసలావిడ నిధి కోసం వెళ్ళి హస్తర్తో శపించబడింది. అంటే ఇక్కడ హస్తర్ ఇంకా బ్రతికే ఉంటాడు. ఇంకొక సైడ్ హాస్పిటల్కి తీసుకెళ్లిన పిల్లాడు చనిపోతాడు. ఇక సర్కార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను దాచి ఉంచుకున్న
బంగారు నాణ్యాలను తీసుకొని వాటితో పాటు వినాయకుని తీసుకొని పూణే వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఇప్పుడు వినాయక్ వాళ్ళ తల్లి వినాయక్కి బంగారు నాణ్యాన్ని ఇచ్చి నువ్వు మళ్ళీ తుంబాడికి రావద్దు అని ప్రమాణం చేయించుకుంటుంది. కానీ వినాయక్ ఆలోచన మొత్తం ఆ తుంబాట్లో ఉన్న నిధి గురించి తెలుసుకోవాలనే ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ బలవంతం చేయడం వల్ల అక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ వినాయక్ని వెంటాడుతున్న పేదరికం నిధిని దక్కించుకోవాలి అన్న కోరికతో 15 సంవత్సరాల తర్వాత వినాయక్ మళ్ళీ తిరిగి తుంబాడికి వెళ్తాడు. ఇక్కడ షాకింగ్లీ ఏంటంటే వినాయక్ వాళ్ళ బామ్మ ఇంకా బ్రతికే ఉంటుంది. నిజానికి శాపానికి గురైన వాళ్ళకి చావు ఉండదు, జీవితాంతం ఆకలి ఆకలి అంటూ అలా శాపంతోనే ఉంటారు. ఇక వినాయక్కి ఆ ముసలావిడ నిధి రహస్యాన్ని చెప్తానని అంటుంది. కానీ దానికి బదులుగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు నన్ను కాల్ చేసి నాకు విముక్తిని ఇవ్వమని బ్రతిమిలాడుతుంది. కానీ ఆ నిధిని సంపాదించడం అసాధ్యం, దానివల్ల నీ ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్తుంది. కానీ వినాయక్ నిధి పైన ఆశతో ఆ నిధి రహస్యాన్ని తెలుసుకొని చాలా కష్టపడి ఆ నిధి ఎక్కడుందో తెలుసుకుంటాడు. ఆ తర్వాత బామ్మకు విముక్తిని ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడి నుండి తెచ్చిన బంగారు నాణ్యాలను తనకు తెలిసిన రాఘవ్కు అనే అతనికి అమ్ముతాడు. ఇక అప్పటి నుండి వినాయక్కి ఎప్పుడు డబ్బులు కావాలన్నా తుంబాడికి వెళ్ళి బంగారు నాణ్యాలను తెచ్చుకొని రాఘవ్కి అమ్ముకుంటూ ఉంటాడు. ఇక్కడ వినాయక్ తెచ్చే బంగారు నాణ్యాల సంఖ్య తగ్గదు, కానీ రాఘవ్కి మాత్రం అతనికి ఇవ్వడానికి అతని దగ్గర డబ్బు అయిపోతుంది. వినాయక్ ఎదగడం చూసిన రాఘవ్ అత్యాశతో కూడిన అనుమానాన్ని పెంచుకుంటాడు. అలాంటి టైంలో ఒక బ్రిటిష్ అధికారి రాఘవ్కి అధికారం ఆశని చూపించి వినాయక్ నిధి రహస్యాన్ని తెలుసుకోమని 1 రోజులు టైం ఇస్తాడు. ఇక అప్పటి నుండి రాఘవ్ వినాయక్ నిధి రహస్యాన్ని తెలుసుకోవాలి అని నన్ను కూడా నీతో కలుపుకో, అప్పుడు మనిద్దరం కలిసి సంపాదిద్దాం అని అంటాడు. ఇక రాఘవ్ దురుద్దేశం అర్థమైన వినాయక్ దానికి ఒప్పుకోడు. వినాయక్ మాత్రం తుంబాడికి వెళ్ళి వస్తూ మెల్లిమెల్లిగా బంగారు కంచాల్లో తినే అంత స్థాయికి వెళ్తాడు. ఆ టైంలోనే అతనికి ఒక పిల్లాడు పుడతాడు. ఇంకో సైడ్ టైం అయిపోతుంది అని రాఘవ్ ఎలాగైనా తుంబాడికి వెళ్ళాలి అని ఒక పని మనిషిని వినాయక్ వాళ్ళ ఇంట్లో పెట్టి వినాయక్ని ఒక 2 రోజులు బయటికి రానివ్వకుండా చూసుకోమని దాన్ని పెట్టి వెళ్తాడు. కానీ రాఘవ్ గురించి ఆ అమ్మాయి వినాయక్కి అంతా చెప్తుంది. ఇంకో సైడ్ రాఘవ్ తుంబాడ్కి వెళ్ళి ఆ నిధి కోసం అంతా వెతుకుతూ ఉంటాడు. కానీ అక్కడ ఎలాంటి క్లూస్ అతనికి దొరకవు. అదే టైంలో అక్కడికి వినాయక్ వెళ్తాడు. ఇప్పుడు రాఘవ్ని వదిలేస్తే ఆ నిధి గురించి అందరికీ తెలిసిపోతుంది అని రాఘవ్ని ఆ నిధి గదిలోకి పంపాలి అని అనుకుంటాడు. అనుకున్నట్టుగానే రాఘవ్కి అతను చూసేలాగా ఆ నిధి గదిలోకి వెళ్ళి వస్తూ ఉంటాడు. కానీ అది వినాయక్ ప్లాన్ అని తెలియక రాఘవ్ వినాయక్ వెళ్ళిన దారిలోనే ఆ నిధి గదిలోకి వెళ్తాడు. కానీ ఆ గదిలోకి వెళ్ళగానే రాఘవ్కి ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది. ఎందుకంటే అది దేవి గర్భం అని రాఘవ్కి తెలియదు. ఇక రాఘవ్ ఏం చేయాలో తెలియక వినాయక్ అక్కడ పెట్టి వెళ్ళిన ఒక డబ్బాని ఓపెన్ చేస్తాడు. అందులో పిండితో చేసిన ఒక బొమ్మ ఉంటుంది. దాని గురించి ఏమీ తెలియని రాఘవ్ దాన్ని బయటికి తీస్తాడు. ఆ బొమ్మని బయటికి తీయగానే అస్తర్ వచ్చి రాఘవ్ని శపిస్తాడు. తర్వాత వినాయక్ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు విముక్తిని ఇవ్వమని రాఘవ్ ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ అందరూ శాపానికి గురవుతున్నారు. కానీ వినాయక్ మాత్రం ఏ శాపానికి గురవ్వకుండా ఇదిని ఎలా సంపాదిస్తున్నాడు అంటే ఆ గదిలోకి వెళ్ళాక ఫస్ట్ అతని చుట్టూ రక్షక ముగ్గుని వేసుకోవాలి. ఆ తర్వాత హస్తర్కి ఆహారాన్ని చూయిస్తే నిద్రపోతున్న హస్తర్ దాన్ని చూసి బయటికి వస్తాడు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ హస్తర్ ఆ రక్షక ముగ్గుని దాటలేడు. అప్పుడు వినాయక్ అతను తెచ్చిన ఆహారాన్ని పక్కకి పాడేసి హస్తర్ దాన్ని తినేలోపు హస్తర్ వెనక సంచిలో ఉన్న బంగారు నాణ్యాలను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవాలి. లేదంటే హస్తర్ అక్కడికక్కడే శపిస్తాడు. ఇక వినాయక్ అక్కడి నుండి వెళ్లే ముందు రాఘవ్కి విముక్తినిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కొన్నేళ్లకి వినాయక్ ఆల్కహాల్ కి బానిస అయిపోయి అతని ఒంట్లోని శక్తిని కూడా కోల్పోతాడు. ఆ
అతని ఇంట్లో ఉంచుకున్న అమ్మాయితో అలా కాలం గడుపుతూ ఉంటాడు. కానీ నిధి రహస్యం మరుగున పడవద్దని నా కొడుకైన పాండురంగాకి అవన్నీ నేర్పుతాడు. అలా పాండురంగాకి నిధి రహస్యాలను చెప్పాలని తుంబాడికి తీసుకెళ్తాడు. కానీ పాండురంగా మాత్రం అది మొదటిసారి కావడంతో ఆ బొమ్మని సరిగ్గా చేయలేకపోతాడు. సో వినాయక్ పాండురంగాకి లోపలికి వెళ్ళాక ఫస్ట్ ఏం చేయాలో అన్నది మాత్రమే ట్రైనింగ్ ని ఇవ్వాలి అని తీసుకెళ్తాడు. కానీ పాండురంగా మాత్రం వినాయక్కి తెలియకుండా తనతో పాటు ఆ బొమ్మని తీసుకొచ్చేస్తాడు. ఇది చూసి వినాయక్ భయపడే లోపు హస్తర్ అక్కడికి వచ్చేస్తాడు. నాయక్ ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ పాండురంగా మాత్రం అస్తర్ వెనుక ఉన్న బంగారు నాణ్యాలను తీసుకొని వస్తాడు. ఇది చూసిన వినాయక్ కొంచెంలో ప్రాణాలు పోయేవి అంటూ పాండురంగా పైన కోపడతాడు. కానీ ఇక్కడ పాండురంగా కూడా వినాయక్ లాగే కనీసం వాళ్ళ అమ్మకి కూడా ఆ నిధి రహస్యాలను చెప్పడు. కానీ అప్పుడే వాళ్ళకి ఒక ప్రాబ్లం వస్తుంది. తుంబాడ్లో ఉన్న ఆ కోటని ఇండియన్ గవర్నమెంట్ తీసుకొని అక్కడ ఒక పెద్ద గ్రామాన్ని నిర్మించాలని అనుకుంటారు. అప్పుడప్పుడే వినాయక్ హెల్త్ పాడవుతున్న టైంలో అతని సంపదని అతని కొడుకుకి చూపిస్తాడు. అది అంతా చూసిన పాండురంగా వినాయక్కి ఒక ఐడియాని ఇస్తాడు. ఇలా ఎన్నేళ్ళని 10-15 నాణ్యాలు మాత్రమే తీసుకొచ్చుకుంటాం. ఒకేసారి చాలా బొమ్మలను తీసుకెళ్లి ఒకటి తినగానే ఇంకొక బొమ్మని వేస్తూ చాలా నాణ్యాలను తీసుకొచ్చుకుందాం అని అంటాడు. ఈ ఐడియా ఏదో బాగుంది అని వినాయక్ మళ్ళీ అతని కొడుకుని తీసుకొని మళ్ళీ తుమ్మాడికి వెళ్తాడు. కాకపోతే ఈసారి ఎక్కువ బొమ్మలను తీసుకొని ఇంకొన్ని జాగ్రత్తలతో నిధి గదిలోకి వెళ్తారు. అలా వినాయక్ 2 బొమ్మలను తీసుకొని అస్తర్ కోసం వెయిట్ చేస్తాడు. కానీ ఇక్కడ వినాయక్కి తెలియని రహస్యం ఏంటంటే 2 బొమ్మలని తీసుకెళ్తే 2 హస్తర్లు వస్తారు అని. అది పాండురంగాకి చెప్పే ముందే పాండురంగా తెచ్చిన అన్ని బొమ్మలను బయటికి తీసేస్తాడు. ఇప్పుడు చాలా ఆకలితో ఉన్న ఎన్నో హస్తర్లు బయటికి వస్తాయి. అప్పుడు భయంతో పాండురంగా ఆ బొమ్మల్ని హస్తర్లకు విసురుతూ ఉంటాడు. బాగా ఆకలితో ఉన్న హస్తర్లు వాళ్ళల్లో వాళ్ళే అంతర్యుద్ధాలు చేసుకుంటూ చాలా భయంకరంగా మారిపోతారు. ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఇంకా వినాయక్ అట్లీస్ట్ వాళ్ళ కొడుకుని బ్రతికించుకోవాలి అని బాడీ ఫుల్గా ఆ బొమ్మల్ని కట్టుకొని పైకి వెళ్తూ ఉంటాడు. అలా హస్తర్లు కూడా అతని ఫాలో చేస్తూ ఆ రక్షక ముగ్గులో పడి చనిపోతూ ఉంటాయి. ఆ తర్వాత బయటికి వచ్చిన పాండురంగా వాళ్ళ నాన్నకి ఏమైందో అంటూ వెతుకుతూ ఉంటాడు. కానీ వినాయక్ అప్పటికే హస్తర్లు అతని పైన పడడంతో శాపానికి గురవుతాడు. అతను శాపానికి గురైనా కానీ అతని కొడుకు కోసం కొన్ని బంగారు నాణ్యాలను తీసుకొని వస్తాడు. అవి పాండురంగాకి ఇస్తుంటే పాండురంగా మాత్రం నాకు ఇవేమి వద్దు అంటూ ఇష్టం లేకపోయినా గాని వాళ్ళ నాన్నకి విముక్తిని ఇస్తాడు. అలా కళ్ళ ముందే చనిపోతున్న వాళ్ళ నాన్నని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. చనిపోయిన వాళ్ళ నాన్నని అలాగే తుంబాట్లో ఉన్న నిధి పైన ఆశని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అలా ఈ మూవీని ఎండ్ చేస్తారు. అయితే మనిషి అనుకుంటే సాధించలేది ఏదీ లేదు. కానీ మనిషిలో ఉన్న అత్యాశ మాత్రం చివరికి కుక్క చావు చచ్చేలా చేస్తుంది అన్న ఈ మోరల్ని డైరెక్టర్ మనకు తెలిసేలా చూపిస్తాడు. అండ్ గైస్, దిస్ ఇస్ వాట్ ద మూవీ ఫర్ టుడే. ఈ మూవీని మీరు మీ లైఫ్లో ఒక్కసారైనా చూడాలి. సో లేట్ ఎందుకు, వెళ్ళి చూసేయండి. అండ్ వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.